మొలకెత్తిన విత్తనాలతో మనము ఇలాంటి దోశ చట్నీ చేసుకుందామండి టిఫిన్ సెక్షన్కి. మార్నింగ్ టైంలో అందరూ ఇలాంటి మొలకెత్తిన విత్తనాలే తింటూ ఉంటారు కదా. ఇలా కాకుండా రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి దోశ కూడా వేసుకొని తినండి. హెల్త్కి చాలా మంచిది. మీరు కూడా ట్రై చేయండి. 4 అల్లము, పచ్చిమిర్చి ఒక 4 వేసుకుంటున్నానండి. సాల్ట్ 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఇది చూసి వేసుకుందాము. ఇవి మొలకెత్తిన పెసులండి. పెసరట్టు అంటే చాలామంది ఉత్త పెసులు లేకపోతే పెసరబేళ్ళతో చేస్తారు కదా. ఈ విధంగా ట్రై చేసి చూడండి. నేను దీంట్లో నిన్న నైటే ఉద్దిపప్పు, శనగపప్పు కొంచెం, ఉద్దిబేళ్ళు కొంచెం వేసినాను. చూసారా, ఉద్దిపప్పు కూడా బాగా మొలకొచ్చేసింది. ఇది ఒక రోజు అంతా నైట్ నానబెట్టి ఇలా చేసి పెడితే మొలకొచ్చేస్తుందండి. మార్నింగ్ టైం టిఫిన్కి చాలా బాగుంటుంది. మనం ఇలాగే డైరెక్టే తినొచ్చు, కానీ కొంతమంది తినలేం కదండి. డైలీ ఇవి అంటే తినలేం కాబట్టి ఇప్పుడు దీనితో మనం పెసరట్టు వేసుకుంటున్నాము. జార్లోకి వేసేస్తాం. నీళ్ళు కొంచెం కొంచెంగా వేసుకొని సేమ్ మన పెసరపిండి మాదిరే వేసుకుందామండి. మిక్సీకి వేసుకొని వస్తాను, చూద్దామండి. చూసారా ఎంత బాగా అయిందో. దీంట్లోకి బౌల్లోకి మార్చుకుందాము. కొంచెం చిటికెడు వంట సోడా వేసుకుందామండి. చిటికెడు అంటే చిటికెడే. ప్రతిసారి పెసరట్లోకి ఖచ్చితంగా జీలకర్ర యాడ్ చేసుకోండి, బాగా అరుగుతుంది. కలుపుకుందాం. పిండి రెడీ అయిపోయింది. మనం దోశ వేసుకుందామండి. పెసరట్టు స్టవ్ ముట్టిస్తాము. దోశ పైన పెట్టుకుందామండి. దోశ వేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి. మామూలు పెసరట్టు కంటే ఇలా వేసుకోవడం. విత్తనాలన్నీ మొలకెత్తాయి కదా, ప్రోటీన్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. నేను నెయ్యి వేసుకుంటున్నానండి. ఆయిల్ కూడా వేసుకోవచ్చు. బాగా కాలాలండి. ఇట్లా బాగా ఎర్రగా కావాలి. తిప్పేసుకుందాం. చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి, భయపడాల్సిన పని లేదు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. 2 సైడ్లు బాగా కాల్చుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా దోశ వచ్చిందో. నీట్గా తీసి ప్లేట్లో వేసుకుందాం. చూడండి ఎంత పర్ఫెక్ట్గా, ఎంత పల్చాగా బాగా వచ్చిందో. దీని మీద కారం కూడా వేసుకోవచ్చు. చూడండి నేనైతే దోశని పల్లీల చట్నీతో కాంబినేషన్లో తింటున్నాను. నాకు అరవంత పిండి 3 ఒక మనిషికి సరిపడు అవుతాయి. మనము ఎక్కువ కావాలంటే ఎక్కువగా నానబెట్టుకోవాలి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.